హాయ్ అమ్మ నాన్నలు. ఇవాళ మినీ ఎన్సైక్లోపీడియాస్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే యుఎస్ బార్న్ మినీ ఎన్సైక్లోపీడియాస్ గురించి తెలుసుకుందాం. 5 years వచ్చిన పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్కి మేము ఖచ్చితంగా సజెస్ట్ చేసే బుక్స్ ఇవి. సరే, ఈ మినీ ఎన్సైక్లోపీడియాస్ అంటే ఏంటి, ఎలా ఉపయోగపడతాయి అంటే, పిల్లలు 5th క్లాస్కి వచ్చే వరకు ఉండే మోస్ట్ ఆఫ్ ది సైన్స్ అండ్ సోషల్ టాపిక్స్ అన్నీ మన చుట్టూ జరుగుతున్న విషయాల గురించి. అంటే యానిమల్స్, బర్డ్స్, ఇన్సెక్ట్స్, ట్రీస్, ఫెస్టివల్స్, క్లోత్స్, కల్చర్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, పైకి చూస్తే కనిపించే హెవెన్లీ బాడీస్ అంటే సన్, మూన్, స్టార్స్, ఇలాంటి టాపిక్సే ఉంటాయి. వీటన్నిటిని ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అలానే ఈ బుక్స్ అన్నవి మన పిల్లల ఆలోచన పరిధిని వైడన్ చేస్తుంది. స్కూల్ బుక్స్లో రొటీన్గా రాసే పారాగ్రాఫ్స్ లాగా కాకుండా మంచి కలర్ఫుల్ బొమ్మలతో, టూ మచ్ ఇన్ఫర్మేషన్తో ఉక్కిరిబిక్కిరి చేయకుండా సరైన మోతాదులో రాసిన పుస్తకాలు ఇవి. మరి ఎలా అలవాటు చేయాలి? ముందు మీ పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి ఒక్క పుస్తకం కొనండి. మేం కొన్న మొదటి పుస్తకాలు స్నేక్స్, ట్రక్స్ అండ్ ట్రైన్స్. ఇవి చిక్కు 1st క్లాస్లో ఉన్నప్పుడు కొన్నాము. అప్పటికి వాడు ఇంకా ఇండిపెండెంట్ రీడర్ కాలేదు. ఒక్కో పుస్తకాన్ని కనీసం 40 నుండి 50 సార్లైనా మాతో చదివించుకున్నాడు. నౌ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఎలా చదువుతాం అనే దాని మీదే పిల్లలు మళ్ళీ మళ్ళీ చదవమంటారా లేక ఇంట్రెస్ట్ వీగిపోతుందా అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్నేక్స్ బుక్ ఉంది. ఒక్కో పేజీలో అక్కడున్న సెంటెన్సెస్ చదివి, అవునరా నా చిన్నప్పుడు ఏమైందంటే అంటూ స్నేక్స్తో మీకు ఎదురైన అనుభవాలను పంచుకోవడం, అలానే రోడ్డు మీద ఏమైనా చనిపోయిన పాములు కనిపిస్తే ఆగి వాటిని పరిశీలించి బుక్లో చెప్పినట్టే ఉందిరా అంటూ స్కేల్స్, ఫ్యాంగ్స్, వెనమ్ ఇలాంటి టెక్నికల్ వర్డ్స్ యూస్ చేస్తూ బుక్లో ఉన్న విషయాన్ని రియల్ లైఫ్కి కనెక్ట్ చేస్తే చాలు, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ దెన్ దే వాంట్ టు లెర్న్ మోర్. 2nd క్లాస్ మధ్యలో ఉన్నప్పుడు సోలార్ సిస్టమ్ గురించి ఒక మినీ ఎన్సైక్లోపీడియా కొన్నాను. అప్పటికి స్లోగా చదవడం మొదలుపెట్టాడు. ఇంకా ఆ బుక్ వెనకాల ఉన్న అదర్ బుక్స్ ఇన్ దిస్ సిరీస్ పేజ్ చూసి నాకు ఈ బుక్ కావాలి, ఆ బుక్ కావాలి అంటూ అడగడం మొదలుపెట్టాడు. కాదనకుండా తెప్పించేవాళ్ళం. మొత్తానికి ఇన్ని పుస్తకాలు కొనిపించాడు. అన్నీ చదివాడు, అన్నీ నచ్చాయి. కొన్ని ఇంకా బాగా నచ్చాయి. బోలెడంత నాలెడ్జ్ గెయిన్ చేశాడు. ఈ పుస్తకాలు కొని 4 సంవత్సరాలు గడిచింది. అయినా ఇప్పటికీ అడపాదడపా ఒక్కో పుస్తకాన్ని తీసుకొని చదువుతూ ఉంటాడు. నెక్స్ట్ ఎక్కడ కొనాలి? అన్నీ అమెజాన్లోనే కొన్నాము. యుఎస్ బార్న్ బిగినర్స్ అని టైప్ చేయండి, బోలెడన్ని ఆప్షన్స్ వస్తాయి. మీ పిల్లలకి నచ్చిన ఒక బుక్ ఏదైనా తెప్పించుకోండి. మీ ఊర్లో కనుక సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్ ఉంటే ఒకసారి ప్రయత్నించి చూడండి, దొరికే అవకాశం ఉంటుంది. సో అమ్మా నాన్నలు, మీరు మీ పిల్లల కోసం ఏ బుక్ కొన్నారో కొన్న తర్వాత కామెంట్స్లో రాయండి.